ఈరోజు వడియాలు పెడుతున్నాను. ఒక గ్లాసు రవ్వకి 8 గ్లాసుల నీళ్లు పోసి మరగనివ్వాలి. మరిగే నీళ్ళల్లో పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం పేస్ట్ కచ్చాపచ్చాగా దంచుకొని ఆ వేడి నీటిలో వేసుకోవాలి. తర్వాత బియ్యం రవ్వగా పట్టుకొని గ్లాస్గా పోసుకొని కాస్త నీళ్ళు పోసుకొని అలా ఉంచుకోవాలి. మంచం మీద ఇలాగా తడి క్లాత్ వేసుకోవాలని తడిపి తర్వాత ఆ పిండి దీంట్లో వేసుకొని మంచం మీద ఈ గరిటెతో వేసుకోవాలన్నమాట. అలాగా ఈ గిన్నె ఈ గరిటె తీసుకోవాలి. ఇలాంటివి అట్లా పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ మరిగేటప్పుడు మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 8 పడతాయి లేదండి, 8 పడతాయి అనుకోవడానికి లేదు, కొద్దిగా ఎక్కువే పట్టచ్చు. వాటర్ మన ఇష్టం, ఎక్కువే పోసుకోవచ్చు. గట్టిగా కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే జోరుగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి అంతే. ఆ రవ్వ పోసుకున్న తర్వాత అడుగంట నీకుండా తిప్పుతూ ఉండాలి. తిప్పుతున్నప్పుడు మనకి పిండి ఉడికినట్టు స్మెల్ వస్తుంది, అప్పుడు మాత్రమే కట్టేయాలన్నమాట. ఇంకో మాట అండి, రవ్వగా పట్టుకోండి ఈ బియ్యపు రవ్వ, ఓకేనా. ఇదిగోండి, ఇలా తిప్పుకోలేదనుకోండి ఉండలు కట్టుకుపోతుంది. ఇదిగోండి ఇలా గిన్నెలో పోసుకొని ఇలా వడియాల్లాగా వేసుకోవాలి. ఫైనల్లీ నా వడియాలు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.